పాలకూర సజ్జ రోటీ. ఓకే, సో రోటీ చేసుకోబోతున్నాం, అది కూడా డిఫరెంట్గా సజ్జలతో పాలక్తో. ఎస్ మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఒక ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మెయిన్ పాలకూర, ఇంకోటి ఏంటిది రాగి పిండి, మనం ఇది సజ్జపిండి. సజ్జపిండి, ఓకే ఫైన్. అండ్ ఆల్సో మనకి క్యారెట్ తెచ్చుకున్నారు, అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదేమో గ్రీన్ చిల్లీ పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్. ఓకే, సో కొంచెం డిఫరెంట్గా చేయబోతున్నాం. ఎస్, మరి స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం కొంచెం వాటర్ హీట్ చేద్దాము, అంటే మనకు పిండి కలపడానికి కొంచెం వామ్ వాటర్తో చేసుకోవాలి. అలాగే, సో వాటర్ హీట్ చేసేసుకుందాం ఒక ప్యాన్లో ఫస్ట్ కొన్ని. ఓకే, కొన్ని సరిపోతాయి. అలాగే ఈ పాలకూరని కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. అలాగే ఒక సో ఇది కూడా మనం కొంచెం ఒక కప్పు తీసుకుంటున్నాం. ఎస్, ఇందులో కొన్ని వాటర్ వేసుకుందాం లైట్గా. సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేస్తాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఓకే, ఇందులో ఫస్ట్ కొంచెం సజ్జపిండి, అలాగే పిండిలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం. అలాగే ఇందులోనే తురిమిన క్యారెట్ కూడా వేసేస్తున్నాను. ఓకే, ఒక స్పూన్. సో మనం ఆ స్టవ్ ఆఫ్ చేసేద్దాం, ఆల్మోస్ట్ వాటర్ హీట్ అయ్యాయి మనకు. అవును. ఇప్పుడు ఇందులోనే కొంచెం గ్రీన్ చిల్లీ పేస్ట్, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, నెక్స్ట్ మన పాలకూర పేస్ట్ కూడా కొంచెం యాడ్ చేయాలి. లైట్గా వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకుందాం. ఓకే, కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని కలిపేసుకుందాం ఇంకా ఫైనల్లీ. ఓకే, ఐరన్ రిచ్ అంటేనే ఫస్ట్ మనకి పాలకూర గుర్తు వస్తుంది. అవును. సో ఇప్పుడు మనకి సజ్జల వల్ల కూడా ఈ ఐరన్ అనేది లభిస్తుందా? యా, సజ్జలలో కూడా మనకు ఐరన్, ఫైబర్, కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, ముఖ్యంగా రాగిలో కూడా ఎక్కువగా ఉంటుంది, అండ్ రాగి తర్వాత మనకు సజ్జలలో కూడా ఉంటుంది. బట్ రాగి ఏంటి అంటే కొంచెం గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది, అంటే షుగర్ లెవెల్స్ దానివల్ల కూడా పెరుగుతాయి మనకు. సో దానికి మనం ఇలా సజ్జపిండి తీసుకుంటున్నాం. ఓకే ఓకే, సో ముద్దలాగా అయిపోయింది. ఫైనల్లీ కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకొకసారి అండ్ ఇది మనం ఎంత ఫ్రీక్వెంట్గా తినచ్చు? సో ఇప్పుడు మనం పాలకూర ఇంక్లూడ్ చేసాం కదా, సో పాలకూర ప్లేస్లో ఇంకేదైనా గ్రీన్ లీఫీస్ యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ అలాగే మనం సజ్జపిండి ప్లేస్లో కూడా ఇంకేదైనా మిల్లెట్ పిండి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకి చక్కటి ముద్దలాగా అయిపోయింది ఇది. అండ్ ఇది ఏమన్నా మనం కొంచెం నానబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందా, ఉండదా? యా, కొంచెం కావాలంటే నానబెట్టుకోవచ్చు, లేదంటే మనం ఇమీడియట్గా ఇన్స్టాంట్గా కూడా చేసేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ కొంచెం పిండి వేసేసుకుందాం. సో అలాగే కొంచెం తవ కూడా హీట్ చేసేయండి. ఓకే, కొంచెం మనం పిండి వేసుకుంటూ ఒత్తేసుకోవాలి, ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి.
మనం క్యారెట్ వేసుకున్నాం దీనిలో, అలాగే పాలకూర కూడా వేసుకున్నాం కదా. యా, సో పేస్ట్ కూడా వేసుకునేసరికి మెత్తగా అయిపోతుంది. అవును. అండ్ ఇది మనం కొంచెం ఇన్స్టెంట్గానే తయారు చేసేసుకోవచ్చు కదా. ఎస్, అవును. సో కొంచెం ఆయిల్ కూడా దానికి రాసేయండి ఓకే. ప్యాన్కి. సో పల్లవి, మనం రెండు వైపులా కూడా కాల్ చేసుకున్నాం కదా, అయిపోయినట్టేనా? యా, అయిపోయినట్టే. ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే. ఓకే, సో పాలకూర సజ్జ రోటీ రెడీ అయిపోయింది. ఓకే. పాలకూర సజ్జ రొట్టె అయితే రెడీ అయిపోయిందండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. పాలక్ సజ్జ రోటీకి కావాల్సిన పదార్థాలు: నూనె, తరిగిన పాలకూర, ఉప్పు, సజ్జపిండి, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. పాలక్ సజ్జల రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో తరిగిన పాలకూర, నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో సజ్జపిండి, ఉప్పు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ కూడా వేసి వేడి చేసుకున్న నీళ్లు, నూనె పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవాపై నూనె వేసి వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు కలుపుకున్న ముద్దని చిన్న ఉండల్లాగా తీసుకుని పీటపై వేసి రోటీలాగా ఒత్తుకుని తవాపై వేసి నూనెతో రెండు వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పాలక్ సజ్జ రోటీ రెడీ.